హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సరోస్ క్రియేషన్. నేను ఇవాళ వెజ్ బర్గర్ చేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కనుక ఇది మనకి రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలందరూ కూడా బర్గర్ అంటే బాగా లైక్ చేస్తారు కదా. ఈ డిష్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెజిటేబుల్ కట్టర్ ఉంటుంది కదా, తీసుకుని ఒక గుప్పుడు గ్రీన్ పీస్ కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకుని పల్స్ చేసుకున్నా సరిపోతుంది. బాగా పేస్ట్ అయితే అవసరం లేదు, కొంచెం క్రష్ అయితే చాలు. ఇంకో చూడండి, ఈ విధంగా నేను ఏం బాయిల్ చేసుకోలేదన్నమాట. డైరెక్ట్ పచ్చివే ఈ విధంగా వెజిటేబుల్ కట్టర్లో వేసుకుని అది బద్ద అయిపోతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బఠానీ క్రష్ చేసుకున్న బఠానీ ఉన్నాయి కదా, అది మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి. నెక్స్ట్ గ్రేట్ చేసుకున్న క్యారెట్, ఇది కొంచెం లైట్గా అంటే ఒక 25% ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. 25% అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనము బాయిల్ చేసిన పొటాటోని ఈ విధంగా స్మాష్ చేసుకుని వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ పొటాటోస్ 4 అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేను 1 స్పూన్నర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ క్వాంటిటీకి. ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్ అనమాట. నేను చిన్న స్పూన్తో వేసాను, అందుకనే 2 స్పూన్స్ వేసాను. అండ్ ఒక 1/2 స్పూను కారం, ఇది ఉప్పు కారము కొంచెం పెప్పర్ పౌడర్ వేసాం కదా, ఇదంతా కలిసేలాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. మళ్ళీ ఇది డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి మనకి సరిపోతుంది. ఇది చల్లారనిద్దాం. ఇది చల్లారే లోపల ఏం చేద్దామంటే ఒక 3 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుందాం అన్నమాట. ఎందుకు అంటే అది లోపల పొటాటో ఉంది కదా, మనం ఆయిల్ వేసేసరికి కొంచెం అది విడిపోయినట్టు అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం బ్రెడ్ క్రమ్స్ కనుక వేస్తే అందులో అలా విడిపోకుండా ఉంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు. అండ్ లోపల కూడా క్రిస్పీగా ఉంటుంది, తినడానికి కూడా క్రంచీగా చాలా బాగుంటుంది అనమాట. చల్లారి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యే లోపల మిగతావి రెడీ చేసుకుందాం అనమాట. దీనికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో ఒక 2 స్పూన్స్ మైదా తీసుకుంటున్నాను అనమాట కోటింగ్ కోసం. ఇందులో తగినన్ని వాటర్ పోసేసి లైట్గా దోసపిండి టైప్లో చేసుకోవాలన్నమాట. ఉండన్నది లేకుండా ఈ విధంగా దోసపిండిలాగా అయితే చేసేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ పొటాటో కూడా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా కట్లెట్ లాగా చేసుకోవాలన్నమాట. నేను కొంచెం పెద్దవే తీసుకున్నాను. బర్గర్ బన్స్ అంటే మ్యాక్సిమం పెద్ద సైజే ఉంటాయి, మినీ సైజ్ అయితే కాదనమాట. సో కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాను నేను. కట్లెట్స్ ఉన్నాయి. డీప్ ఫ్రైది ఆయిల్ కూడా కాగిపోయింది అనమాట. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట, లేకపోతే పైన మాడిపోతుంది, లోపల అన్నది ఉడకదనమాట. అప్పుడు క్రిస్పీగా రాదు. సో నేనైతే గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ మనం ఒకటి కట్లెట్ తీసుకొని ఫస్ట్ దీన్ని మనం కలుపుకున్న మైదా ఉంది కదా, అందులో ఈ విధంగా డిప్ చేసుకోవాలన్నమాట. డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అందులో ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం ఎక్కడా కూడా ఇది లేకుండా మొత్తానికి అంటుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే మొత్తం సరే మైదాలో డిప్ చేసుకోవాలి అండ్ బ్రెడ్ క్రమ్స్లో
రోల్ చేసేసుకోవాలి మొత్తం అన్ని సైడ్స్. వేయగానే కలుపుకోకూడదు అనమాట. కొంతసేపు అయిన తర్వాత కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు అప్పుడు దాన్ని నెమ్మదిగా స్లోగా సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు తీసేసుకుందాం. మనం ఇప్పుడు బర్గర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని హాఫ్ కింద కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం టమాటో సాస్, ఒక పావు స్పూన్, 2 సైడ్స్ కూడా, ఒక హాఫ్ స్పూను వెజ్ మైనీస్. మనం వెజ్ బర్గర్ చేసుకుంటున్నాం కాబట్టి వెజ్ మైనీస్. ఇదంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కాంటాన్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి మంచి ఫ్లేవర్ రావడానికి ఏంటి అంటే ఇది అనమాట. ఇది ఐస్బర్గ్ లెటర్స్ అంటారు. దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఇదే కంపల్సరీగా మనకి అవుట్ సైడ్ బర్గర్ లాగా రావాలి అంటే కనుక కంపల్సరీ దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మన కట్లెట్ ఉంది కదా, అది పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత దీని మీద టమాటో పీసెస్, ఒక 2 టమాటో పీసెస్ పెట్టుకోవాలి. అలాగే ఆనియన్ కూడా ఇలా స్లైస్ చేసి పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక ఇలా రిమూవ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద కొంచెం పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం మీకు కావాలంటే టమాటో కచ్చప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని మీద చీజ్ స్లైస్ని ఉంచుకోవాలి. ఉంచుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో యమ్మీగా వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగానే సర్వ్ చేసేసుకోండి. సో యమ్మీ డిష్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ డిష్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గాయస్.